రామచంద్రాపురం అనే ఊళ్ళో దేవేంద్ర అనే పెద్దాయన ఉండేవాడు. దేవేంద్ర భార్య కాంతమ్మ. వాళ్ళిద్దరూ ఎక్కడుంటే అక్కడ సరదాలుంటాయి. దేవేంద్ర తన భార్య కాంతమ్మతో చేసే తమాషాలు చూసి అందరికీ నవ్వు రాక మానదు. అలాంటి వాళ్ళు తమ ఇంట్లో కాస్త ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇంట్లో తమ కోడలు రూప ప్రవర్తన వల్ల వాళ్ళెప్పుడూ బాధపడుతుంటారు. అలా ఒకరోజు, ఏవండి ఏవండి ఏంటండి మన కర్మ, అసలు ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాం కదండి. ఇంట్లో ఉండటం కన్నా బయటకెళ్ళి దారిలో కనిపించే నలుగురితో మాట్లాడినా మనకెంతో కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ ఇంట్లో ఉంటే మనల్ని జైల్లో బంధించినట్టు అనిపిస్తుంది. ఓ సేవ్, కాస్త మెల్లగా మాట్లాడవే. అవతల కోడలు మన మాటలు విందే అనుకో, ఈ కాంతే సంగతి. వింటే విననివ్వండి, ఇంకా ఎన్నాళ్ళని మౌనంగా ఉంటాం. ఈసారి నన్ను కట్టడి చెయ్యాలని చూస్తే నేనేం చేస్తానో చూడండి. దాని నోరు మోయించేస్తాను, దాని పళ్ళు పీకించేస్తాను. ఆపవే ఆపు. అలా కాంతమ్మ దేవేంద్ర మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రూప వస్తుంది. వచ్చి రాగానే తన అత్తామామల వైపు చూసి గొనుగుతూ, మీరేంటి గూట్లో గువ్వలున్నట్లు ఇంట్లోనే అతుక్కుపోయారు? అలా బయటికెళ్ళి ఎండమొహం చూడొచ్చు కదా. అసలే చలికాలం, కాస్త ఎండలో కూర్చుంటే ఏ జ్వరము జలుబు రాదు. అసలే మీకు వయసు అయిపోయింది కదా, అది రాకుండా ఉండాలంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్తాం. అదేవిధంగా ఆ పక్కింటికి కూడా వెళ్ళిరండి. మధ్యాహ్నం వాళ్ళింట్లో చికెన్ వండుతున్నారని తెలిసింది. ఆ పక్కింటి రాధ ఇప్పుడే చికెన్ తీసుకెళ్లటం చూశాను. కాబట్టి మీరు కూడా వాళ్ళనలా పలకరిస్తున్నట్టు వెళ్ళి అక్కడే మాట్లాడుతూ కాలక్షేపం చెయ్యండి. ఇక భోజనం సమయం దగ్గర పడుతుంది కాబట్టి మిమ్మల్ని తినమని అడుగుతారు. అందుకు మీరు తల అడ్డంగా ఊపుతూ అక్కడి నుండి వచ్చేయకండి. అక్కడే కడుపు నిండా భోంచేసి రండి, సరేనా? అలాగేనమ్మా. అదేంటి మీరే మాట్లాడుతున్నారు? అత్తయ్య మాట్లాడదా? ఈరోజేమైనా మౌనవ్రతమా? ఆ అదేం లేదమ్మా, నీ మావయ్య చెప్తున్నారు కదా, మళ్ళీ నేనెందుకు చెప్పటం? నువ్వేది చెప్తే అది చేస్తామమ్మా. అన్నట్టు నాకొక సందేహం. ఏంటది? మమ్మల్నిద్దరినీ పక్కింట్లో తినమని చెప్తున్నావు, మరి నువ్వేం తింటావు తల్లి? ఇంట్లోనే ఏదైనా చేసుకుని తింటావా? చిచి, నేనెందుకు అలా చేస్తాను? ఇంట్లో ఈరోజు వంటే చెయ్యను. అదిగో మన వెనకింటి పద్ముంది కదా, వాళ్ళింటికి ఈరోజు చుట్టాలొచ్చారు. వాళ్ళనొకసారి పలకరించినట్టు వెళ్తాను. వెళ్ళి అక్కడే ఉండిపోతావు కదా. మాట్లాడుతూ మాట్లాడుతూ భోజనం సమయం అవుతుంది, అప్పుడు తినేసి వచ్చేస్తావు కదా. నేనలా చెయ్యను. సరిగ్గా వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలోనే వెళ్తాను. అప్పుడే కదా వాళ్ళు నన్ను కూడా తినమని అడుగుతారు. ఇక నేను ఆ అవకాశం వదులుకోను. కడుపు నిండా తినేసి వచ్చేస్తా. ఆహా, నీలాంటి పిసినారి దాన్ని కాదు కాదు పండితురాల్ని నేనెక్కడా చూడలేదమ్మా. చాలా తెలివైన దానివి నువ్వు. అత్తింటికి పట్టిన దరిద్రానివమ్మా నువ్వు. అయ్యయ్యో, కాదు కాదు, ధనలక్ష్మివమ్మా నువ్వు. మీ మాటెందుకు తడబడుతుంది? అవి తడబడినట్టుగా లేవు, కావాలని అంటున్నట్టున్నాయి. అయ్యో, మీ అత్తయ్య గురించి నీకు తెలిసిందే కదమ్మా. తనెప్పుడు అంతే, కాస్త కూడా కుదురుగా మాట్లాడదు. సర్లేండి, ముందు నేను చెప్పినట్టు చెయ్యండి అంటూ తన అత్తామామల్ని పంపిస్తుంది రూప. ఇక ఆ రోజు తను కూడా వెనకింటికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం కాస్త ముగిస్తుంది. సాయంత్రానికి ముగ్గురు ఇంటికి చేరుకున్నారు. రూపా భర్త రాము కూడా పని ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఇక భర్త రాగానే రూపా మొహం వెలిగిపోతుంది. ఏవండి, వచ్చే దారిలో మీరు తినొచ్చారు కదా, నిజం చెప్పండి. మీరు నా దగ్గర ఏది దాచలేరు. లేదే, నేనసలు ఈ రోజంతా తినలేదు. మరి నాకెందుకో మీరు తిన్నట్టు అనిపిస్తుంది. వచ్చే దారిలో గుడి దగ్గరో లేక మీ స్నేహితుల ఇంట్లోనో లేకుంటే చవకగా భోజనాలు దొరికే కొట్టులోనో మీరు తినొచ్చారనిపిస్తుంది. మీరు నిజం చెప్పకుంటే ఈ వారమంతా మీకు భోజనం పెట్టను. రూపా అలా అడిగేసరికి రాము నిజం దాచలేకపోయాడు. వెంటనే నిజం చెప్పేస్తాడు. అవును రూపా, వచ్చే దారిలో మా స్నేహితుల కుటుంబం అంతా వనభోజనాలు చేశారు. వాళ్లతో కలిసి నేను కూడా కానిచ్చేశాను. అరే, చాలా మంచి పని చేశారు. నన్ను కూడా పిలవాల్సింది కదా. వనభోజనాలు నేనెప్పుడూ తినలేదు.
కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారని తెలుసు నాకు, కానీ ఇప్పటి వరకు చెయ్యలేదు. నువ్వేం కంగారు పడకు, వనభోజనాలు మనం కూడా చేయాల్సిన సమయం వచ్చేసింది. కార్తీక మాసంలో మన కుటుంబం కూడా వనభోజనాలు చేయాలి. అది ఇప్పటి వరకు కుదరలేదు, కానీ ఈ ఏడాది నుండి దాన్ని మనం పాటిద్దాం. అలా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. రాము అలా చెప్తుంటే అక్కడికి కాంతమ్మ, దేవేంద్ర వస్తారు. వనభోజనాల గురించి చెప్తున్న రాముని చూసి సంతోషిస్తారు. ఏదేమైనా వనభోజనాలు చేయడం అంటే అదృష్టం చేసుకుని ఉండాలి. ఈ కాలంలో ఎవ్వరూ దాన్ని పాటించట్లేదు. వనభోజనాలు చేస్తే భక్తితో పాటు ముక్తి కూడా లభిస్తుంది. అప్పట్లో మనం ఈ కార్తీక మాసంలోనే 2-3 సార్లు వనభోజనాలు చేసేవాళ్ళం కదా. ఎంత హాయిగా ఉండేదో. సరదాగా మాట్లాడుకోవడాలు, ఆనందంగా గడిపిన ఆ క్షణాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. కాలం కలిసి రాకపోవడంతో దాన్ని ఆపేయాల్సి వచ్చింది. రే రాము, నీ పెళ్లి తరువాతే మనం ఒక్క వనభోజనం కూడా చెయ్యలేదు. ఏలినాటి శని పట్టుకుంటే 7 ఏళ్ళు వదలదంట. అంటే ఏంటి? నేను శని నా అత్తయ్యా? అయ్యో, నిన్ను కాదమ్మా, నిన్ను కాదు. నేను సందర్భాన్ని చెప్తున్నానంతే. నువ్వు నా బంగారు తల్లివి కదా. సరే, మీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి? ఈసారి మనం వనభోజనాలు చేద్దాం. రూపా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? వనభోజనాలంటే నువ్వు, నేను, అమ్మ నాన్నలు కలిసి తినేది కాదమ్మా. మీ తరపు బంధువులు, మా తరపు బంధువులు, చుట్టాలు అందరూ రావాలి. అందరూ తినడానికి అన్నీ సమకూర్చుకొని దేవాలయం ప్రాంగణంలోనో లేక దగ్గరలోని అడవి ప్రాంతానికో వెళ్ళి అక్కడే వంట చేసుకొని తినాలి. అవన్నీ నీకు తెలుసా? అయ్యో, తెలీదండి. అలా చేస్తే మనకే కదా ఇబ్బంది. 4-5 నెలలకి సరిపడా సరుకులన్నీ ఆ ఒక్కరోజే అయిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇదిగో రూపా, నువ్వు ఒప్పేసుకున్నావంతే. మళ్ళీ దాన్ని చెయ్యాలనుకోవడం లేదత్తయ్యా అని మాత్రం చెప్పకమ్మా. అమ్మా రూపా, మనం మాత్రమే కాదు, మన బంధువులు కూడా వంట సరుకులు తీసుకొస్తారు. మనకేం ఇబ్బంది ఉండదు. ఏదో కాస్తో కూస్తో మనం కూడా తీసుకెళ్తామంతే. నష్టం ఉండదు. పైగా వాళ్ళు తీసుకొచ్చే పండ్లు, పలహారాలు అన్నీ మనకే వస్తాయి. అవునా? అయితే ఖచ్చితంగా వనభోజనాలు చేద్దాం. అత్తయ్య, మావయ్య, అందర్నీ రప్పించండి. ఎవండి, మీరు కూడా మీ స్నేహితులకి చెప్పండి. ఆహా, ఇప్పుడు సంతోషంగా ఉంది నాకు. వచ్చే పౌర్ణమి రోజు మనం వనభోజనాలు చేస్తున్నాం. ఎంత ఆనందంగా ఉందో నాకు. అలా పిసినారి అయిన రూపాని కుటుంబమంతా వనభోజనాలు చేయడానికి ఒప్పిస్తారు. ఇక పౌర్ణమి రోజు రానే వస్తుంది. బంధువులు, స్నేహితులు అందర్నీ చూసి రూపాకి దిమ్మ తిరిగిపోతుంది. అప్పటి వరకు వెలిగిపోతున్న మొహం వాళ్ళని చూసి నీరసించిపోతుంది. అందరూ సరుకులు, వంటపాత్రలు, చాపలు తీసుకుని వనభోజనం చేయడానికి బయలుదేరి అడవి ప్రాంతానికి చేరుకున్నారు. కాస్త దూరంలో ఉన్న రూపాని చూసి కాంతమ్మ నవ్వుకుంటూ, ఏవండి, ఈరోజు మన కోడలి సంగతి అంతే. ఆ మోహన్ చూడు ఎలా మాడిపోయిందో. అందర్నీ చూసి కోడలు భయపడుతుంది. వంటలు ఎలా చేయిస్తుందో ఏంటో అని మాట్లాడుకుంటుండగా అక్కడికి రూప వస్తుంది. తన భర్త రాముని పిలుస్తుంది. ఇక మొదలెడదాం రూపా. ఏంటి మొదలెట్టేది? అవతల వాళ్ళని చూడండి, తినడానికే వచ్చినట్టున్నారు. అలా అంటే ఎలాగమ్మా? ఎలాగో వచ్చేసాంగా. ఇక ఇప్పుడు అందరికీ భోజనాలు చేయించాల్సిందే. సర్లేండి, నేను చేయాల్సింది నేను చేస్తాను. మీరు మాత్రం నా మాటకి అడ్డు చెప్పకండి అంటూ రూప అనడంతో కాంతమ్మ, దేవేంద్ర షాక్ అవుతారు. ఇక తెచ్చిన సరుకుల్ని సగం సగం భాగాలుగా చేసి అందులో ఒక భాగం సరుకుల్ని వంటలు చేయడానికి ఇస్తుంది. వాటితో వంటలు పూర్తి చేస్తారు బంధువులు. ఇక అందరూ వనభోజనాలు చేయడానికి కూర్చున్నారు. అందరికీ నేనే వడ్డిస్తాను. నా చేత్తో వడ్డిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. అలాగే రూపా, నువ్వు అనుకున్నట్టుగానే చెయ్యి. అమ్మా రూపా, ముందుగా నాకు వడ్డించు. అలాగే అత్తయ్యా అంటూ రూప వడ్డించటం మొదలెట్టింది. రూప పిసినారితనం వల్ల అందరికీ కొద్ది కొద్దిగా మాత్రమే వడ్డిస్తుంది. అది చూసి పక్కింటి రాధాకి కోపం వస్తుంది. ఏంటిది? సగం కడుపు కూడా నిండదు. గుప్పెడన్నం తింటే ఎలా చెప్పు? చూడండి, వనభోజనాలు చేసేటప్పుడు ఇలా అడగకూడదు.
మీరు తింటే తినండి, లేకుంటే వెళ్ళిపోండి. ఏంటమ్మా నువ్వు ఇక్కడి వరకు పిలిపించి ఇలా అంటావా? మీరేమైనా అనుకోండి, నేను చెప్పేది చెప్పాను, తర్వాత మీ ఇష్టం, పెట్టినంత వరకు తిని వెళ్ళండి. అలా రూప అనడంతో అందరూ షాక్ అవుతారు. కొందరికి కోపం వస్తుంది. అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడుతున్న ఇద్దరు ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళంతా తింటారు. ఇక అందరూ తిన్న తరువాత రూప, మీరిలా రావటం చాలా ఆనందంగా ఉంది. ఇక ఒక్కొక్కరు వచ్చి 100 రూపాయల వరకు ఇచ్చి వెళ్ళండి. అమ్మా రూపా, ఏంటమ్మాది? అలా చెయ్యకూడదు. నేను మాత్రం అలాగే చేస్తానత్తయ్యా. వనభోజనాలనగానే అందరూ తినడానికి వచ్చేశారు. అవతల వాళ్ళ పరిస్థితి గురించి ఏమైనా ఆలోచించారా? ఇక తిన్నారు కదా, డబ్బిచ్చి వెళ్లాల్సిందే. అత్తయ్య, మావయ్య, మీరు కూడా ఇవ్వాలి. ఒరే రాము, ఆ డబ్బులేవో ఇచ్చేరా, లేకుంటే కోడలు ఊరుకోదు. అలా రూపా పోరు భరించలేక వనభోజనాలకొచ్చిన వాళ్ళంతా డబ్బు చెల్లించి వచ్చేస్తారు. రూపా పిసినరితనాన్ని భరించలేక కాంతమ్మ, దేవేంద్రలైతే నెత్తి నోరు బాదుకుంటూ ఇంటికి చేరుకుంటారు. అక్కడికొచ్చిన జనాలంతా రూపాని తిట్టుకుంటారు. రూపా మాత్రం అవేం పట్టించుకోకుండా డబ్బు లెక్కబెడుతూ సంతోషంగా నవ్వుకుంటుంది. బాబు తన జీతం డబ్బులు అందుకుని ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాంచన. ఇక మరోవైపు తనకు ఏ ఏ వస్తువులు కావాలో ఒక చీటీ కూడా రాసుకొనుంటుంది. అది దూరం నుండి గమనించిన రాంబాబు, వామ్మో, మళ్ళీ చీటీ రాసి కూర్చుంది. ఇక నేనెళ్తే ఏమేం చెప్తుందో ఏంటో. ఏదో ఒకటి చేసి ఈ నెలైనా ఖర్చు తగ్గించేయాలి. అలా అనుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. తన భర్తని చూడగానే ఏదో కొత్త వ్యక్తికి గౌరవం ఇస్తున్నట్టు అతి వినయం చూపిస్తుంది కాంచన. ఏవండి, బాగా చిక్కిపోయినట్టున్నారే. మీరు మధ్యాహ్నం భోంచేశారు కదా, మీకేమైనా కావాలా? చెప్పండి, నేను తీసుకొస్తాను. అన్నట్టు మర్చిపోయాను, మీకోసం నేను ఈరోజు మీకిష్టమైన చేపల పులుసు చేస్తున్నాను. కడుపు నిండా తినాలి మీరు, సరేనా? ఆ తింటాను, తినక చేస్తానా? ఈ రోజేంటో నాపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నావు. ఏంటి విషయం? ఓ, మర్చిపోయాను, ఈరోజు నాకు జీతం డబ్బులు ఇచ్చారు కదా. అవునా, జీతం డబ్బులు ఇచ్చారా? చాలా సంతోషమండి. మీరు మా కోసం, మన ఇంటి కోసం చాలా కష్టపడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందండి. జాలి వేసి ఏం లాభంలే. మగ పుట్టుక పుట్టిన తరువాత ఇలాంటి దారుణాలు చాలానే చూడాలి. వచ్చే జన్మంటూ ఉంటే మగాడిలా మాత్రం అస్సలు పుట్టకూడదు. ఈ భూమిపై మగాడిలాంటి బతుకు ఎవ్వరికీ రాకూడదు. ఇదిగో జీతం డబ్బు తీసుకో అంటూ రాంబాబు తన భార్య కాంచనకి జీతం ఇస్తాడు. ఆ డబ్బు తీసుకుని కాంచన మురిసిపోతుంది. తన మొహం 1000 బల్బుల కాంతితో వెలిగిపోతుంది. ఇక ఆ డబ్బులు లెక్కపెట్టిన తరువాత తన వద్ద ఉన్న చీటీని తీసి తన భర్తకిస్తుంది. ఇదిగోండి, ఇందులో కాస్త డబ్బు తీసుకెళ్లి ఈ సరుకులు తీసుకురండి. ఏంటి, ఇంత పెద్ద చీటీనా? ఇన్ని సరుకులు తీసుకొని మనం ఏం చేసుకుంటామే? ఇంట్లో ఉన్నది మనం నలుగురమే కదా. ఏదో 25 మంది ఉన్నట్టు ఇన్ని సరుకులు రాసావు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ సరుకులు తెచ్చిన తరువాత నేనొక్కదాన్ని వండుకొని తినేస్తున్నానని అనుకుంటున్నారా? నేనేం తిండిపోతుదాన్ని కాదు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేనలా అనలేదే. ఇన్ని సరుకులు మనకొద్దని చెప్తున్నానంతే. ఇంతకీ ఇందులో ఏం రాసావో చూస్తానుండు అని ఆ చీటీలో ఏముందో చదువుతాడు. అన్నీ 2 కిలోలు రాసిపెట్టింది. అది చూసి రాంబాబు షాక్ అయ్యాడు. అన్నీ 2 కిలోలు రాసావేంటే? మనకు 1 కిలో అయితే సరిపోతుందిగా. ఈ నెలలో దీపావళి పండుగుంది కదా, మన ఇంటికొకవేళ చుట్టాలొస్తే వాళ్ళకి ఇంకొన్ని సరుకులు కొనాల్సుంటుంది. ఆ సమయంలో కొనడం కన్నా ఇప్పుడు కొనటం ఎంతో మేలు. అందుకే ఇన్ని సరుకులు రాశాను. అయ్యో దేవుడా, మగాడికి శత్రువులు ఎక్కడో ఉండరు. ఇదిగో పెళ్ళాల రూపంలో ఇంట్లోనే ఉంటారు. సర్లేవే, ఎలాగోలా ఈ సరుకులు తీసుకొస్తాన్లే. రాత్రికి చేపల పులుసు చేస్తున్నావుగా? చేస్తున్నానండి. మీకిష్టమైన కూరని నెలలో ఒక్కరోజైనా తినాలి కదా. మగాడికి జీతం డబ్బులు తెచ్చిచ్చిన రోజే నిజమైన స్వాతంత్రం. మిగిలిన రోజులంతా గొడ్డులా కష్టపడాల్సిందే, బానిసలాగా బ్రతకాల్సిందే. ఈ ప్రపంచంలో స్వేచ్ఛ లేని ఏకైక జీవి మగాడు మాత్రమే. ఈ మాటలకేం తక్కువ లేదు. వెళ్ళండి, వెళ్ళి ఆ సరుకుల పనేదో చూడండి అంటూ కాంచన తన భర్త రాంబాబుని పంపిస్తుంది. ఇక అక్కడి నుండి వెళ్తున్న రాంబాబు వద్దకి తన తల్లి కాంతమ్మ, తండ్రి రంగయ్యలొస్తారు.
రాంబాబుని చూసి నవ్వుతూ, ఏరా నీ భార్యకి ముడుపులు చెల్లించావా? ఇక ఆ డబ్బుల్ని ఖర్చు చేసే వరకు నిద్రపోదు తను. ఒరే నాన్నా, ఈ నెల నాకు మందులు అవసరమవుతాయని నీకు తెలుసు కదా. తెలుసు నాన్న, అందుకే జీతం డబ్బుల్లో నుండి కొన్ని డబ్బులు దాచిపెట్టాను. తీసుకోండి, ఈ డబ్బుతో మీకు కావలసిన మందులు కొనుక్కోండి నాన్న. సంతోషం బాబు. అలాగే ఈ నెల దీపావళి పండుగ కూడా ఉంది కదా, కొత్త బట్టలు కొనిస్తావు కదా. నాకు కొనకపోయినా పర్వాలేదు, మీ అమ్మకి ఒక పట్టు చీర కొనివ్వరా? ఆలోచిస్తానులే నాన్న. అంటూ రాంబాబు ఇంట్లో నుండి బయటకొచ్చేస్తాడు. అలా వస్తున్న రాంబాబు మొహం బాధతో మిగిలిపోతుంది. మౌనంగా అక్కడి నుండి కాస్త దూరం వచ్చి ఓ చెట్టు కింద నిల్చొని వెక్కి వెక్కి ఏడుస్తాడు. దేవుడా, నాకొచ్చే జీతం కొంత, ఇంట్లో వాళ్ళు కోరుకునేది కొండంత. నేనేం నేరం చేశాను తండ్రి? నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తుంది. నాకు ధైర్యం చెప్పి భుజం తట్టేవాళ్ళు లేరు, సాయం చేసేవాళ్ళు లేరు, కనీసం నా బాధలు విని నన్ను ఓదార్చేవాళ్ళు లేరు. నాకు నేనే మిగిలిపోయాను, ఒంటరిగా అయిపోయాను. అలా అనుకుంటూ బాధపడుతున్న రాంబాబుని చూసి అటుగా వెళ్తున్న రంగా గమనిస్తాడు. రంగా ఒక పిచ్చివాడు. ఆ ఊళ్ళో రంగాని ఎవ్వరూ పట్టించుకోరు. ఊళ్ళో చెట్ల కింద పడుకుంటాడు. అలాగే ప్రతి పూట ఏదో ఒక ఇంటికెళ్ళి అన్నం అడిగితే వాళ్ళన్నం పెడతారు. అలాంటి రంగా రాంబాబుని చూసి నవ్వుతూ, ఒరే రాంబాబు, భలే ఏడుస్తున్నావు కదా. ఇంకా ఏడు, ఇంకా ఇంకా ఏడవాలి. రే పిచ్చోడా, వెళ్ళరా ఇక్కడ నుండి. నా దగ్గర పిచ్చి వేషాలెయ్యకు. అలా రాంబాబు అనగానే రంగాకి కోపం వస్తుంది. వెంటనే పక్కనే ఉన్న కర్ర తీసుకుని రాంబాబుని చిత్తగొట్టాడు. రాంబాబు వద్దని చెప్తున్నా ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో రాంబాబు పరుగు తీస్తాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక లోయలో పడిపోతాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఇంట్లో ఉంటాడు. తన పక్కన కాంచన ఏడుస్తూ ఉంది. ఆ దిక్కుమాలినోడు నా మొగ్గుర్ని కొడతాడా? దరిద్రపు వెదవ! ఇప్పుడు ఆయన ఒంటి నిండా దెబ్బలకి కట్లు కట్టుకొని ఇలా కూలబడిపోయాడు. ఆయన ఇంట్లో ఉంటే ఇప్పుడు ఇల్లెలా గడుస్తుంది? నా బాధ ఎవ్వరికీ అర్థం కాదు. ఒరే నాన్న, దెబ్బలు బాగా తగిలాయేంట్రా? చూస్తుంటే కనిపించట్లేదే నీకు? పాపం, వాడిలా కొట్టాడో చూడు. పైగా ఆ లోయలో పడ్డ తరువాత ఇంకొన్ని దెబ్బలు తగిలినట్టున్నాయి. అవి కనబడని దెబ్బలే. ఈ దెబ్బలు తగ్గడానికి ఇంకా 3 వారాలు పట్టేలా ఉంది. అంతవరకు మీరు పనికెళ్లరు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదే. అలా అనుకుంటూ కాంచన అక్కడి నుండి వంటగదిలోకెళ్ళింది. అప్పుడే తనకు టపాసుల శబ్దాలు వినిపిస్తాయి. ఇంటి బయటకొచ్చి చూస్తే కొంత దూరంలో ఓ చిన్న పిల్లాడు టపాసులు కాల్చుతూ ఉంటాడు. అప్పుడే కాంచనకి ఒక మంచి ఐడియా వచ్చింది. దీపావళి పండుగ దగ్గరలోనే ఉంది. ఇప్పుడే అందరూ టపాసులు కాల్చటం మొదలెట్టేశారు. చాలామంది టపాసులు కొంటారు. కాబట్టి ఈ పండుగని నేను నాకు అనుకూలంగా మార్చుకుంటాను. టపాసులు అమ్ముతాను. ఇప్పుడున్న పరిస్థితిలో నాకున్న అవకాశం ఇదే. అలా కాంచన అనుకుంటూ ఇంటి బయటకి నడుస్తుంది. ఇక ఆవేశంగా వెళ్లిన కాంచన ఆ రోజు రాత్రికి ఇంటికొస్తుంది. వస్తూ వస్తూ తనతో పాటు చాలా టపాసులు తీసుకొస్తుంది. ఆ టపాసులు చూసిన కాంతమ్మ, రాంబాబు షాక్ అవుతారు. ఏంటే నువ్వు? నాకిలా అయితే నువ్వు టపాసులు కాల్చుతావా? అయినా వీటిని కొనడానికి నీకు డబ్బులెలా వచ్చాయే? ఇప్పుడు డబ్బులు నాశనం ఇలా చేస్తున్నావా? మొగుడిలా ఉంటే నువ్విలా చేయటమేంటమ్మా? ఇవన్నీ నీకు అవసరమా? ఇక ఆపుతారా? సందు దొరికితే చాలు అందరూ నన్ను ఏదో ఒక మాట అంటున్నారు. అసలు నేనెందుకిలా చేస్తున్నానో మీకు అర్థమైందా? ఆయన ఈ పరిస్థితిలో పనికెళ్లలేడు. మరోవైపు ఇల్లు గడవాలంటే ఎవరో ఒకరు కష్టపడక తప్పదు. అందుకే నేనీ టపాసులు తీసుకొచ్చాను. వీటిని అమ్మాలనుకుంటున్నాను. ఇక వీటికి డబ్బులెలా వచ్చాయంటారా? ప్రతి నెల నేనాయన తెచ్చిన జీతం మొత్తం ఖర్చు చెయ్యట్లేదు. కొంతవరకు పొదుపు చేస్తున్నాను. వాటిలో కొన్ని డబ్బులతో వీటిని కొన్నాను. అలా కాంచన అనగానే రాంబాబు సంతోషిస్తాడు. కాంతమ్మ కూడా తన కోడలు చేసిన పనికి ఆనందిస్తుంది. కాని బయటకి చెప్పదు. ఇక ఆ రోజు నుండి కాంచన సిటీకి వెళ్లటం, డబ్బు పెట్టి టపాసులు కొనటం, ఆ టపాసుల్ని తన ఊళ్ళో కాస్త ఎక్కువ ధరకు అమ్మటం చేస్తుంది. ఇలా చేయడంతో కాంచనకి చాలా డబ్బులొస్తాయి. ఒరేయ్ నాన్న, నేను నీ భార్యని చాలా తక్కువ అంచనా వేశాన్రా. కానీ ఇంత తెలివిగా ఆలోచిస్తుందనుకోలేదు. ఈ టపాసుల బిజినెస్ బాగా సాగుతుంది. బోలెడంత డబ్బు కూడా మిగులుతుంది. అమ్మా, ఇంటికి దీపం ఇల్లాలని ఇందుకే అంటారు. మగాడు లేకపోయినా పర్వాలేదు, ఇల్లాలుంటే చాలు. ఆ ఇల్లు, ఆ ఇంటి మనుషులు సంతోషంగా ఉంటారు.
ఇప్పుడు నా భార్య కూడా కష్టకాలంలో మనల్ని ఇలా ఆదుకుంటుంది. ఇక ఇంటి ముందు చాలా మంది క్యూ కడతారు. వాళ్ళకి టపాసులిస్తూ ఉంది కాంచన. మరోవైపు రంగయ్య వాళ్ళ నుండి డబ్బు తీసుకుంటూ ఉంటాడు. అలా టపాసుల వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా సాగుతుంది. ఇక దీపావళి పండుగ రానే వస్తుంది. మంచి వంటలు చేసి రాంబాబు, కాంతమ్మ, రంగయ్య కొడ్డిస్తుంది కాంచన. కాంచన, నా పరిస్థితి కొంత మెరుగైంది. ఇక పండుగ తరువాత నేను ఉద్యోగానికి వెళ్తాను. ఏవండి, ఈ పండుగ రోజు నేను మీకొక శుభవార్త చెప్పాలి. మీరిక ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను సంవత్సరం రోజులకు సరిపడా డబ్బులు సంపాదించేశాను. మనం ఆ డబ్బుతో ఏదో ఒక వ్యాపారం చేసుకుందామండి. కుటుంబమంతా పనిచేద్దాం. మీరు మా కోసం ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. మీ భార్యగా ఆ బాధ నాకు అర్థమైంది. అందుకే నేనింక వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను. అలా కాంచన అనగానే రాంబాబు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతాడు. ఇక అప్పటి నుండి కాంచన టపాసుల బిజినెస్తో పాటు మరికొన్ని వ్యాపారాలు చేస్తూ తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేది.